హలో ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక రీసెర్చ్ ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ ఉన్న న్యూస్ బయటికి రాగానే సోషల్ మీడియా మొత్తం ఒకేసారి షేక్ అయిపోయింది. అసలుకే ఈ మధ్య సోషల్ మీడియా మొత్తం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ చాలా భయపెడుతున్నాయి. ఆ టైంలో ఈ న్యూస్ ఇంకా భయపెట్టడం స్టార్ట్ చేసింది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటంటే, ఫ్యూచర్ లో మగవాళ్ళు ఒకప్పుడు డైనోసార్స్ అంతరించిపోయినట్టు అంతరించిపోబోతున్నారట. ఇది నేను చెప్తుంది కాదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేసిన తర్వాత ఆ రీసెర్చ్ ఆర్టికల్లో పబ్లిష్ చేసిన ఇష్యూ. యాక్చువల్గా మనం టాపిక్ లోకి వెళ్తే, మేల్ జెండర్ కి కారణం మన కణాలలో ఉండే ఒక వై అనే క్రోమోజోమ్. ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ గా మగవాళ్ళలో తగ్గిపోతూ వస్తుందట. అందుకే ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇది ఇలానే తగ్గుకుంటూ పోతే ఫ్యూచర్ లో మగవాళ్ళు అనే వాళ్ళు అసలు ఉంటారా, లేకపోతే ఈ మేల్ జెండర్ అంతరించిపోతుందా అని చిన్నపాటి భయాలు స్టార్ట్ అయిపోయాయి. మనం ఇలాంటి డ్రామాటిక్ న్యూస్ చూసి దాన్ని నమ్మి భయపడడానికంటే ముందు దీని వెనుకున్న అసలైన సైన్స్ ని మనం కూల్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయాలజీ గురించి తెలిస్తే భయం ఉండదు. అందుకే ఈ రోజు ఆ బయాలజికల్ న్యూస్ ని బద్దలు కొట్టి దీంట్లో ఉన్న యాక్చువల్ ఇష్యూ ఏంటనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం అసలు జెండర్ అంటే ఏంటో బయాలజికల్ యాంగిల్లో అర్థం చేసుకోవాలి. చాలా మంది సోషల్ జెండర్ కి బయాలజికల్ జెండర్ కి మధ్యన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్ గా బయాలజీ ప్రకారం మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు, సెల్స్ అంటాం. దీంట్లో క్రోమోజోమ్స్ అనే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం మగవాళ్ళమా లేక ఆడవాళ్ళమా అని డిసైడ్ చేసేవే ఈ క్రోమోజోమ్లు. ఎస్, మన బాడీలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్రతి కణంలో ఒక న్యూక్లియస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. అందులోనే యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న క్రోమోజోమ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్లు ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్ లాంటివి. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక సొసైటీలో మనం అందరం బ్రతుకుతున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వడానికి, ఒక రాజ్యాంగం ఎలా రాసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటామో, అలానే మన బాడీ ఎలా పెరగాలి, ఎలా పని చేయాలి అని డిసైడ్ చేసేవే ఈ క్రోమోజోమ్స్. అంటే ఈ క్రోమోజోమ్స్ లో ఏముందో దాని ప్రకారమే మనం డెవలప్ అవుతూ ఉంటాం. వీటిలోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నిజానికి మన మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఒక జతని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. సింపుల్ గా ఒక వ్యక్తి మేలా ఫీమేల్ అని డిసైడ్ చేస్తే కాబట్టే వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి కొద్ది క్లారిటీగా వినండి. ఫీమేల్స్ లో 2 XX క్రోమోజోమ్సే ఉంటాయి కాబట్టి ఒక తల్లి ఎప్పుడైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు X క్రోమోజోమే ఇస్తుంది. కానీ తండ్రిలో ఒక X అండ్ Y 2 వేరు ఉంటాయి కాబట్టి X లేదా Y ఇవ్వచ్చు. తండ్రి X ఇస్తే తల్లి X తోని కలిసి 2 X అయ్యి బిడ్డ ఆడపిల్ల అవుతుంది. అదే తండ్రి Y ఇస్తే X అండ్ Y డిఫరెంట్ అయ్యి పుట్టేవాడు మగపిల్లాడే పుడతాడు. సో పుట్టేది మగవాడా లేక ఆడవాళ్ళ అనేది ఆడవాళ్ళలో లేదు, మగవాళ్ళలోనే ఉంది. సో అందుకే అత్తలందరికి చెప్తున్నా, మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే బ్లేమ్ చేయాల్సింది మీ కోడల్ని కాదు, మీ కొడుకుని. సో ఇలా మగవాళ్ళ ఎదుగుదలలో Y క్రోమోజోమ్ చాలా ముఖ్యం. అసలు Y క్రోమోజోమ్ ఏం చేస్తుంది? దీని లోపల SRY, సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ అనే ఒక స్పెషల్ జీన్ ఉంటుంది. ఇది ఒక స్విచ్ లాంటిది. పుట్టిన బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఈ స్విచ్ ఆన్ అయితే అది శరీరాన్ని టెస్టిస్ అనే ఒక ఆర్గన్ డెవలప్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. టెస్టిస్ డెవలప్ అయ్యాక టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల మగవాళ్ళకు వచ్చే గంభీరమైన గొంతు, గడ్డం, మీసాలు, స్ట్రాంగ్ మజిల్స్ ఎదుగుదల లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో Y క్రోమోజోమ్ లేదా ఈ SRY అనే జీన్ లేకపోతే మేల్ క్యారెక్టర్స్ అసలు ఉండవు. ఇక పరిశోధన విషయానికి వస్తే, శాస్త్రవేత్తలు మన పూర్వీకుల DNA తో పోల్చి చూసినప్పుడు కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం X అండ్ Y క్రోమోజోమ్స్ దాదాపు ఒకే సైజులో ఉండేవని తెలిసింది. కానీ కాలక్రమేణా Y క్రోమోజోమ్ తనలోని కొన్ని జీన్స్ ని కోల్పోయింది. ప్రస్తుతం X క్రోమోజోమ్ లో 900 నుంచి 1000 జీన్స్ ఉంటే Y క్రోమోజోమ్ లో కేవలం 55 నుండి 60 యాక్టివ్ జీన్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇదే వేగంతో జీన్స్ కనుక తగ్గిపోతే మరో 40 నుండి 50 లక్షల సంవత్సరాలలో Y క్రోమోజోమ్ పూర్తిగా మాయమైపోవచ్చు అని ఒక అంచనా వేశారు. ఇదే న్యూస్ హెడ్లైన్స్ లో మగవాళ్ళు అంతరించిపోతున్నారు అని ఒక సీరియస్ ఇష్యూగా క్రియేట్ అయింది. కానీ చాలా వార్తల్లో చెప్పని విషయం ఇంకోటి ఉంది. ఆధునిక DNA టెక్నాలజీతో చేసిన రీసెర్చ్ ప్రకారం Y క్రోమోజోమ్ ఇప్పుడు అంత వేగంగా తగ్గిపోవడం లేదు. నిజానికి ఇది ఒక స్టేబుల్ స్టేజ్కి వచ్చేసింది. అనవసరమైన జీన్స్ అది ఎప్పుడో కోల్పోయి కేవలం మగవారి ఎదుగుదలకు కావాల్సిన
అత్యంత ముఖ్యమైన జీన్స్ ని మాత్రమే భద్రంగా ఉంచేసుకుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వై క్రోమోజోమ్ లో తనని తాను రిపేర్ చేసుకునే ఒక స్పెషల్ సిస్టమ్ ఉంది. దీన్నే పాలిండ్రోమిక్ సిస్టమ్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు వై క్రోమోజోమ్ బలహీనంగా లేదు, అది తనను తాను రక్షించుకుంటుంది. ఇంకొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మేల్స్ లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ వస్తుంది, దానికి కారణం ఇదేనా అని కూడా కొన్ని డౌట్స్ క్రియేట్ అవుతుంది. కానీ దానికి కారణం వై క్రోమోజోమ్ తగ్గిపోవడం అస్సలు కాదు. పొల్యూషన్, ప్లాస్టిక్ వాడడం, కెమికల్, స్ట్రెస్, అలాగే బ్యాడ్ లైఫ్ స్టైల్ లాంటివి మాత్రమే మెయిన్ రీజన్. ఇది ఆరోగ్యం మరియు పర్యావరణ సమస్య మాత్రమే. ఎవల్యూషన్ క్రమంలో మగవాళ్ళు అంతరించిపోవడం అస్సలు కాదు. ప్రకృతిలో కొన్ని జంతువులలో వై క్రోమోజోమ్ మాయమైనా కూడా అక్కడ జెండర్ డిసైడ్ చేయడానికి నేచర్ వేరే దారిని వెతుక్కుంటుంది. ఎందుకంటే రిప్రొడక్షన్ అనేది భూమి మీద జీవనం అంటే మన లైఫ్ కొనసాగడానికి చాలా అత్యవసరమైన ఒక ప్రాసెస్. నేచర్ ఎప్పుడు ఒక డోర్ ని క్లోజ్ చేస్తే ఇంకో డోర్ డెఫినెట్ గా ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఫైనల్ ట్రూత్ ఏంటంటే అవును, మిలియన్ ఏళ్ల క్రితంతో పోలిస్తే వై క్రోమోజోమ్ సైజ్ తగ్గింది, కానీ మేల్ జెండర్ అంతరించిపోతుంది అనడానికి ప్రస్తుతం ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు వై క్రోమోజోమ్ స్టేబుల్ గా ఉంది. అది ఇప్పటి మగవాళ్ళ లక్షణాలకు కారణమయ్యే SRY జీన్ ని మోస్తూనే ఉంది. వార్తల్లో ఈ విషయం వినడానికి భయంగా ఉన్నా సైన్స్ పరంగా ఇది అత్యంత సేఫ్ గానే ఉంది. అందుకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా షాకింగ్ హెడ్లైన్ చూసినప్పుడు వెంటనే కంగారు పడకండి. సగం హాఫ్ ఇన్ఫర్మేషన్ ని అస్సలు నమ్మకండి. బయాలజీని అర్థం చేసుకోండి, రీసెర్చ్ తెలుసుకోండి, అప్పుడు క్లారిటీగా మాట్లాడండి. ఎందుకంటే సైన్స్ అంటే భయపడడం అస్సలు కాదు, సైన్స్ అంటే నిజాన్ని తెలుసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం డెఫినెట్ గా సోషల్ బుక్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక నుండి వీడియోలు అస్సలకే ఆగవు. ఇప్పటికే ముక్క చాలా వీడియోలో చెప్పినావు, ఇంకో మాట చెప్పు.